ఐబొమ్మ రవి ఉదంతం తర్వాత కూడా సినిమా నిర్మాతల తీరు మారడం లేదా అంటే అవుననే చెప్పాలి. హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంచడం తెలిసిందే. దీంతో టికెట్ ధరల వల్లనే సినిమా పైరసీ ఆగదని ఆందోళన వ్యక్తమవుతుంది. అఖండ 2 సినిమా ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు పెట్టడం చర్చనీయాంశమైంది. పైగా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 150, 200 వంతున చెల్లించి సినిమా చూడాల్సిందే. మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శించారు. తెలంగాణలో హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రీమియర్ షో రద్దు చేయడమే కాకుండా టికెట్ ధరలు పెంచిన ఉత్తర్వులను సస్పెండ్ చేయడం ప్రేక్షకుల పాలిట వరమనే చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రీమియర్ షో మొదటి వారం టికెట్ ధరలతో ప్రేక్షకులను బాధేయడం మర్చిపోకముందే అఖండ 2తో మళ్లీ బాదుడు మొదలయ్యింది. ఐబొమ్మ రవి అరెస్టుతో దేశవ్యాప్తంగా సినిమా పైరసీ మీద సోషల్ మీడియాలో చర్చ జరిగింది. టికెట్ రేట్లు, థియేటర్ క్యాంటీన్లో స్నాక్స్ ధరలు అందుబాటులో ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కొందరు అగ్ర నిర్మాతలు అధిక శాతం సినిమా థియేటర్లను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. స్నాక్స్ ధరల మీద గతంలో సైతం చర్చ జరిగినా ఫలితం మాత్రం లేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమాన హీరోలను దైవంగా భావించే అభిమానులు ప్రేక్షకుల గురించి నిర్మాతలు ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ టికెట్ ధరలు 145గా ఉన్నాయి. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కొందరు చిన్న నిర్మాతలు టికెట్ ధరను 100 రూపాయలుగా నిర్ణయించి చిత్ర పరిశ్రమకు ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. గత నెలలో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి, ఈ నెలలో వచ్చిన మోగ్లీ సినిమా టికెట్ ధర 100 కావడం విశేషం. ఇక పెద్ద నిర్మాతలకు ఇంత ధైర్యం లేదా అని ప్రేక్షకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబ సమేతంగా సినిమా చూడాలి అంటే దాదాపుగా 1000 వరకు ఖర్చవుతోంది. కానీ 1500 రూపాయలు వెచ్చిస్తే ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ కట్టడం బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. పెద్ద నిర్మాతల మైండ్ సెట్ ఎప్పుడు మారుతుందో చూడాలి మరి. ఐబొమ్మ రవి ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అతను దొరికిపోవడం, దాని వెనకాల చాలా కాన్స్పిరసీలు అన్ని చూసాం మనం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐబొమ్మ రవి చేసిన దాని తర్వాత కూడా, దొరికిన తర్వాత కూడా సినిమా రేట్లు తగ్గించకపోవడం వల్ల ఇండస్ట్రీ అనేది, జనాలు అనేది సినిమాలు రావడం తగ్గించారు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక 2 సినిమాలు రీసెంట్ గా వచ్చాయి. ఒకటి రాము వెడ్స్ రాంబాయి సినిమా, ఒకటి మోగ్లీ సినిమా. ఈ 2 సినిమాలు కూడా చిన్న నిర్మాతలు తగ్గించారు రేట్లు. 145 ఉన్న టికెట్ రేట్ ని 100 రూపీస్ తెచ్చారు. అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. పెద్ద సినిమాలకు వచ్చేసరికి రేట్లు పెంచేస్తున్నారు, తగ్గించట్లేదు. దాంతో పాటు ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమాకి వెళ్ళాలంటే కనీసం 1000 నుంచి 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 200 రూపీస్ టికెట్ తీసుకోండి. అంటే ఐనాక్స్ పక్కన పెట్టేయండి, మల్టీప్లెక్స్ పక్కన పెట్టి సింగిల్ స్క్రీన్స్ కూడా 200 రూపీస్ టికెట్ అంటే 4 టికెట్లు కొంటే 800 రూపాయలు అవుతుంది. ప్లస్ దాంతో పాటు లోపల ఉన్న క్యాంటీన్ రేట్స్ అందరికీ తెలిసినవే. సో ఇలాంటి తర్వాత కూడా సినిమా రేట్లు పెంచడం అనేది కొంచెం కష్టమైన పనే నాలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి. మనం తెలంగాణలో చూసుకుంటే పెంచలా, బట్ ఆంధ్రాలో కూడా ఇలాంటి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మా చిన్నప్పుడు చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉండే ప్రైజెస్. అప్పట్లో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఇలా ఎంతమంది హీరోలు తీసుకున్నా వాళ్ళు పెద్ద స్టార్ హీరోలే, వాళ్ళు పెద్ద సినిమాలే. బట్ తక్కువ ప్రైజ్ లో ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చి బాగా రికార్డులు వచ్చాయి, డబ్బులు వచ్చి అన్ని వచ్చాయి. బట్ ఇప్పుడు అది ఎందుకు రావట్లేదు అనేది కూడా నిర్మాతలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అది కేవలం టికెట్ రేట్ పెంచడం వల్ల థియేటర్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. 7 o'clock షో కూడా చాలా తక్కువ టికెట్లు దిగాయి. కొన్ని థియేటర్లు అయితే హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ కొన్ని థియేటర్లు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఓన్లీ బికాస్ ఆడియన్ అనేవాడు, మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాడు, సినిమాలు చూద్దాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు రావడానికి భయం వేసేస్తుంది. హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ఎక్స్ట్రా రేట్లు ప్రేక్షక లోకలు మరోసారి చర్చకు దారితీశాయి. ఐబొమ్మ రవి ఉదంతంతో పైరసీకి చెక్ పెట్టడానికి నిర్మాతల మైండ్ సెట్ ఇంకా మారలేదని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. చిన్న నిర్మాతలు ఇద్దరు ధైర్యం చేసి గతంలో రాజు వెడ్స్ రాంబాయి, ఈ నెలలో విడుదల మోగ్లీ సినిమా రేట్లు 100 రూపాయలకు తగ్గించడం విశేషం. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. కానీ పెద్ద హీరో సినిమా నిర్మాతలు మాత్రం వారం 10 రోజులు ప్రేక్షకులు దోచుకోవడానికి అన్నట్లు ఎక్స్ట్రా రేట్లు వసూలు చేయడం ప్రేక్షకులు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కృష్ణ, సోన్బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ఈరోజు నాగార్జున, వెంకటేష్ సినిమాలన్నీ సేమ్ రేట్లకే ఆడేవి. 100, 175 రోజులు
సినిమాలు సద్దినోత్సవాలు సిల్వర్ జూబ్లీలు చేసుకునేవి కొంతకాలంగా వారం 10 రోజులు ఎక్స్ట్రా రేట్ల వల్ల ప్రేక్షక లోకం దోపిడీకి గురి కాకుండా ఇంట్లోనే సినిమాలు చూసుకుందామని చెప్పేసి వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంటిల్లిపాది సినిమాకి వస్తే 1500 2000 వరకు ఖర్చు అవుతున్నంత థియేటర్లు చాలా వరకు ఖాళీ అయిపోతున్నాయి. అయినా సరే అఖండ 2 నిర్మాతలు మరి ఎందుకని ఎక్స్ట్రా రేట్లు సింగిల్ స్క్రీన్లో చూస్తే 150 200 టికెట్లు నిర్ణయించారు. వారం 10 రోజుల వరకు ఇదే రేట్లు. తెలంగాణలో పెంచిన టికెట్ రేట్లు ప్రీమియర్ షో కూడా హైకోర్టులో ఒక వ్యక్తి వేసిన కేసుతో అక్కడ కొట్టేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి రావాలని ప్రేక్షక లోకం కోరుకుంటుంది. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.